హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా నేమ్ కొంత్. మనకి ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు అతుల్ సుభాష్. అసలు అతుల్ సుభాష్కి ఏమైంది, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, అలాగే మన అతుల్ సుభాష్ ఆత్మకి న్యాయం ఎలా జరుగుద్ది, సో ఇవన్నీ పాయింట్స్ మనమైతే మాట్లాడుకుందాం. మీకు మన సమాజం గురించి, మన సెక్షన్స్ గురించి మీకేమనిపిస్తుందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన అతుల్ సుభాష్కి ఎలా చేస్తే న్యాయం జరగద్ది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఈ వీడియోలో అతుల్ సుభాష్ ఇంట్రొడక్షన్, అంటే అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని స్టోరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం, సో అతనికి మ్యారేజ్ ఎలా అయింది, అతను చేసిన తప్పేంటి, సో ఈ మొత్తం మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అబ్బాయి తెలుసుకోవాల్సిన కథ ఇది. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి, నాలెడ్జ్ తెలుసుకోండి. అంటే అసలు మన సమాజం ఎలా ఉంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, అంటే ఇంత నీచమైన సమాజంలో మనం బతుకుతున్నామా అని అయితే మీకు అనిపిస్తుంది ఈ కథ విన్న తర్వాత. ఇది ఛాలెంజ్ చేసుకోండి. మీకు ఈ వీడియో మొత్తం చూసి మీకు అలా అనిపిస్తే అప్పుడు వీడియోని లైక్ చేయండి. మీకు చాలామందికి అయితే వీడియో అయితే వెళ్తుంది. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం. ఇక మన అతుల్ సుభాష్ ఎక్కడో బీహార్లో పుట్టి బెంగళూరులో అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే సెటిల్ అయ్యాడు. సో ఇతను ఏఐ టెకీగా ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అని అనుకునేలోపు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సో మనోడు జాబ్ చేస్తున్నాడు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఒక 1 లక్ష నుంచి 1.5 లక్ష సంపాదిస్తున్నాడు, ఇప్పుడైతే మంచి సంబంధాలు వస్తాయి అని చెప్పి మ్యాట్రిమోనీ ద్వారా అయితే మనోడి గొంతు కోయడం అయితే జరిగింది. సో ఎలా అంటే నిఖితా అనే అమ్మాయిని ఉత్తరప్రదేశ్లో జోధ్పూర్ అనే ప్లేస్ నుంచి అయితే మనోడికి ఇచ్చి పెళ్లి చేశారు. 2019లో మనోడికి పెళ్లి చేసిన తర్వాత స్టార్టింగ్లో అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా ట్రావెల్ అవుతుంది అనమాట. అంటే అక్కడికి ఇక్కడికి తిరగడం, తినడం, బాగా సినిమాలకి షికారులు చేయడం, అప్పుడైతే బాగుంటుంది. సో దాని తర్వాత ఒక 6 to 8 months అయిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి మన అతుల్ సుభాష్కి. అతుల్ సుభాష్ స్టార్టింగ్లో చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ నిఖిత అనే అమ్మాయి ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి మనీ అవసరమైనప్పుడు ఈ అమ్మాయి డబ్బులు ఇవ్వచ్చు కదా, అంత మనీ మైండెడ్ కాకపోతే ఈ అమ్మాయి డబ్బుల్ని ఈ అమ్మాయి దగ్గరే పెట్టుకొని సుభాష్ దగ్గర కొంచెం డబ్బులు తీసుకోవడం, వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం. సో ఇలా అయితే స్టార్ట్ అయింది. దీని తర్వాత 2020లో అయితే వీళ్ళిద్దరికీ ఒక బాబు అయితే పుట్టాడు. సో అది మంచి పరిణామం అనుకున్న లోపలే మన అతుల్ సుభాష్ ఆ బాబుని చూసి ఎంత మురిసిపోయాడంటే, తను రాసిన 24 పేజీల డాక్యుమెంట్లో ఒక పేజీలో పర్టికులర్గా ఆ అబ్బాయి గురించి రాశాడు. ఏమని, ఆ అబ్బాయి నా కొడుకుని నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు నాకు కనీసం ఆ ఫేస్ కూడా గుర్తులేదు అని చెప్పి రాశాడంటే, తన కొడుకు మీద తనకున్న మమకారం, ఎంత మమకారం ఉందో మనకైతే అర్థం చేసుకోవచ్చు. అప్పుడు బాబు పుట్టినప్పుడు కరోనా టైం పీక్స్లో ఉంది. ఆ టైంలో మన నిఖిత తల్లిదండ్రులు ఇక్కడికి వస్తానంటే వచ్చేది లేదు. సో ఈ విధంగా కరోనా పీక్స్లో ఉంది, సిచ్యువేషన్ అయితే బాగాలేదు అని చెప్పి చెప్పడం వలన వీళ్ళిద్దరి మధ్య గొడవలు తలెత్తి కొంచెం మనస్పర్ధలు అయితే స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి మనీ ఎక్కువ అడగడం స్టార్ట్ చేసింది. సో ఇలా 2021లో వాళ్ళ అన్న ఏదో బిజినెస్ పెట్టడానికి సమ్ అమౌంట్ 2 lakhs 3 lakhs 5 lakhs ఎంతో అమౌంట్ అడిగితే అమౌంట్ లేదు అని చెప్పిన దానికి తనని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడ, బీహార్లో ఉన్న మన ఉత్తరప్రదేశ్లో ఉన్న జోధ్పూర్కి. అక్కడికి వెళ్ళి ఈమెమైనా గమ్ముగునిందా, పోయి అక్కడ ఫ్యామిలీ కోర్ట్ ఏదైతే ఉంటుందో అదే జ్యుడిషియల్ కోర్ట్, అక్కడ వెళ్ళి ఈ విధంగా డౌరీ కావాలని చెప్పి ఒక 10 లక్షలు నన్ను అయితే ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కేసు ఫైల్ చేసింది. సో కేసు ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసి, అంటే ఈ విధంగా మా నాన్నగారు కూడా చనిపోయారు ఈ మనస్తాపానికి గురయ్యి ఈ డౌరీ విషయంలో అని చెప్పి కేసు పెట్టింది. అస్సలు ఇక్కడ మనం ఒక పాయింట్ ఎందుకు మాట్లాడాలంటే, డౌరీ
కావాలి ఉంటే స్టార్టింగ్లోనే వచ్చేవాడు కదా, చేసేవాడు కదా, అడిగేవాడు కదా. సో ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు దగ్గర 2.5 years తర్వాత వచ్చి డౌరీ కేసు పెట్టింది కదా. పెట్టిన తర్వాత దాన్ని ఎలా మన న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఫస్ట్ పాయింట్. సో దీన్ని ఖచ్చితంగా మార్చాలి. సో దీని తర్వాత ఏదో ఎంక్వైరీ చేసిన తర్వాత అది వాళ్ళ నాన్న హార్ట్ అటాక్తో అయితే చనిపోయాడని అయితే తేలింది. సో దీని తర్వాత ఇవి గమ్ముగా ఉండకుండా మళ్ళీ వెంటనే మన ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆడవాళ్ళకి ఏ సెక్షన్స్ అయితే పవర్ఫుల్గా పనిచేస్తాయో ఆ సెక్షన్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో, అది 598A, 85 ఏదో BNC 85 అని, IPC సెక్షన్ 598 అని పడితే అది 9 కేసులు అయితే మన అతుల్ సుభాష్ మీద అయితే ఫైల్ చేసింది. అసలు ఏమనుకోవాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది, అంత బాధాకరమైన విషయం. సరే, మనోడు న్యాయం కోసం న్యాయ వ్యవస్థలో నా దగ్గర నేనేం తప్పు చేయలేదు అని నిరూపించుకుందాం అనుకుంటే మన జడ్జి గారు కూడా అవహేళన చేశాడు అనమాట. ఏంటి అంటే ఆ జడ్జి అక్కడ మార్చి 2024లో అయితే కోర్టుకి ఏదో కోర్టుకి వెళ్ళినప్పుడు మేడం జడ్జి గారితో చెప్పుకున్నాడు తన బాధని. మేడం, ఈ విధంగా నాలాంటి అబ్బాయిలు ఎంతమందో ఆత్మహత్యలు అయితే చేసుకుంటున్నారు ఇలాంటి ఇష్యూస్ వల్ల. సో నాకు ఖచ్చితంగా న్యాయం చేయండి అని చెప్పంటే పక్కన తన వైఫ్ ఎవరైతే ఉన్నారో నిఖితా గారు ఏమన్నారంటే ఎటకారంగా, నువ్వెందుకు బతుకున్నావు అయితే ఇప్పుడు దాకా అని అన్నప్పుడు జడ్జి ఏం చేయాలి? ఆ పేరు ఏం పేరు? రీతా కౌశిక్ ఏం చేయాలి? తనని కోప్పడాలి. ఫస్ట్ ఆమెను అడగాలి, ఆమె చెప్పాలి నువ్వెందుకు నీకెందుకు అంత కామెడీగా ఉందా అని చెప్పి. అంటే ఆమె ఎందుకు నవ్వింది? ఆమె కూడా ఒక ఆడదే కాబట్టి. అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళకే సపోర్ట్ చేయాలన్నా? ఇంకా మగవారికి ఎవరు సపోర్ట్ చేసేది? మగవారు ఆడవాళ్ళకే సపోర్ట్ చేసి, ఆడవాళ్ళు ఆడవాళ్ళకే సపోర్ట్ చేసి, ఇంకా మగవాళ్ళకి ఇంకెక్కడుంది? బతికే స్వేచ్ఛ ఎక్కడ ఉంది? సో ఇలాంటి మనస్తాపానికైతే గురయ్యాడు. ఇతను ఎన్నిసార్లు కోర్టుకు వచ్చాడు తెలుసా? మన బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్లో ఉన్న మా జోధ్పూర్కి 140 సార్లు వెళ్ళాడంటే తను ఎంత నరకానికి గురయ్యాడనేది మనమైతే అర్థం చేసుకోవాలి. అసలు ఎంత బాధ ఉంటుంది. ఇన్ని కేసులు ఫైల్ చేసి టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపించింది, నరకం అంటే ఎలా ఉంటుందో చూపించింది. అలా సరే, ఈ నరకంలో నుంచి బయటపడదాంరా బాబు, ఎలాగోలా ఒక మధ్యస్థం చేద్దాం అని అంటే ఈవిడేమో ఫస్ట్ ₹1 కోటి అడిగింది. దాని తర్వాత ఇప్పుడు 3 కోట్లు డిమాండ్ చేస్తుంది. అది కాకుండా నెలకి భరణం వచ్చి నెల 80,000 పంపించాలంట. అంటే ఇంకా ఆడొచ్చి 1,20,000లో మన అతుల్ సుభాష్ బతకాల్సింది మిగతా 40,000తోనా? ఎట్ట బతుకుతారు బెంగళూరులో? అది కూడా కనీసం కోర్టులో ఉన్న జడ్జి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? అలా చిన్న నరకం అయితే అనుభవించదు మన అతుల్ సుభాష్. చాలామంది చాలా వీడియోలు చేశారు, కానీ నేను కూడా నా నుంచి కొంతమందికి, నా వల్ల కొంతమందికి తెలియాలని ఇదైతే కవర్ చేస్తున్నా. ఇంకా దాని తర్వాత ఏమైంది? 140 సార్లు వస్తూ పోతూ ఉండడం, చాలా నరకం అయితే అనుభవించాడు. దాని తర్వాత లాస్ట్కి మనోడు మధ్యస్థం ఏదో సెటిల్ చేసుకుందామని పోతే ₹1 కోటి కాస్త 3 కోట్లు చేసింది. సో అలా వెళ్ళి మన జడ్జి దగ్గర విన్నపించుకుంటే ఆమె నిఖితాని బయటకు పంపించేసి ఏమన్నదో తెలుసా? నాకు 5 లక్షలు ఇవ్వు, నేను నీ కేసు సెటిల్ చేస్తానంది. ఇదా జడ్జి గారు చేయాల్సింది? ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని అంటే అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో, కానీ లంచంలో కూడా అభివృద్ధి చెందాలని ఎక్కడా లేదు. ఈ విధంగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? ఇంకా ఆ మనస్తాపానికి నేనేందిరా ఎక్కడికి వెళ్ళినా బతికి ఏమీ సాధించలేకపోతున్నా, కనీసం చనిపోయినా నాలాంటి వాళ్ళకి, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కోసం ఫైట్ చేయాలి అని చెప్పి 24 పేజీల డాక్యుమెంటరీని అయితే ప్రిపేర్ చేశాడు. అలాగే 40 నిమిషాల వీడియోని.
దీంట్లో ఈ వీడియోకి హెడ్డింగ్ ఏం పెట్టాడు తెలుసా? ద ఏటీఎం విల్ బీ పర్మనెంట్లీ క్లోజ్డ్. అసలు ఇది వినడానికి ఎంత అంటే అప్పుడే అర్థం అవుద్ది కదా. అంటే మనం ఒక ఏటీఎం మిషన్, అంటే మనం ఒక బ్యాంక్, ఎంత పడితే అంత లాక్కుంటూ ఉంటారు, వీలైతే రక్తం కూడా లాగేస్తారు. ఆ టైప్లో ఉంది. అలా మన అతుల్ సుభాష్ చనిపోతూ ఇలాంటి న్యాయ చట్టాలు, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో అది మారాలి, సవరణ జరగాలి. అసలు జెండర్ అనేది ఈ సెక్షన్స్ ఏవైతే సెక్షన్స్, ప్రతి ఒక్క సెక్షన్లో ఏ సెక్షన్ అయితే ఉందో అన్ని సెక్షన్స్లో జెండర్ అనేది ఉండకూడదు అని ఒక మైండ్లో ఒకటి పెట్టుకొని అంతా ప్రిపేర్ చేసి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మొత్తం పెట్టి చనిపోయాడు. చనిపోతే ఫైనల్గా నిఖితాని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. మన అతుల్ సుభాష్కి కావాల్సింది తన అరెస్టా? అసలు అతుల్ సుభాషే లేడు, అలాంటి తనని అరెస్ట్ చేసేందుకు ఇక్కడ కావాల్సింది అరెస్ట్ కాదు. ఈవెన్ ఇక్కడ నేనైతే ఒక 3 పాయింట్లు మాట్లాడతా. ఒకటి, ఆ నిఖిత ఎవరైతే ఉందో తనని నిర్దాక్షిణ్యంగా ఉరిశిక్ష వేయాలి. అప్పుడు ఏమవుద్ది, ఇంకొకరు ఎవరన్నా ఇలాంటి కేసెస్ ఫైల్ చేయాలన్నా, ఇలాంటిది భరణాలు మగవాళ్ళ నుంచి ఆశించాలన్నా భయపడాలి. నువ్వు నిజాయితీగా, నువ్వు న్యాయంగా, నీకు ఏం కావాలో అది తీసుకో. మీకోసం చట్టాలు పెట్టినప్పుడు మీరు దాన్ని న్యాయంగా వాడుకోవాలి. కానీ ఇలాగ అన్యాయంగా వాడుకొని ఒక అబ్బాయిని చంపేశారు. ఒక అమ్మాయికి ఏమైనా అయితే మన మహిళా సంఘాలు పరిగెత్తు వస్తాయి. ఇప్పుడు ఎక్కడికి పోయారు? ఇప్పుడు ఎవరికి అన్యాయం జరిగింది? ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. మేల్కోవాలి. సో మన న్యాయ వ్యవస్థ కళ్ళు తెరవాలి. సో న్యాయ వ్యవస్థ కళ్ళు తెరిస్తేనే ఇలాంటివన్నీ సాధ్యం అవుతాయి. ఖచ్చితంగా ఈధర్ జరిగితే ఆ నిఖిత ఎవరైతే ఉన్నారో తనకి ఉరిశిక్ష పడాలి. అప్పుడు ఇంకొకరు రావడానికి, ఇలాంటి వాటికి రావడానికి భయపడతారు. ఎవరి దగ్గర అయితే న్యాయం ఉందో వాళ్ళే రావాలి. మిగతా వాళ్ళు ఇలాంటి కేసులు పెట్టాలంటే అమ్మో ఎక్కడ వెరిఫై అయితే మనకి చావు వస్తుందో అని చెప్పి భయపడాలి. సో లేదంటే ఇంకొకటి, మన జ్యుడిషియల్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ స్ట్రిక్ట్గా, అంటే పర్ఫెక్ట్గా దాని విచారణ వ్యవస్థ ఇంకొకటి మధ్యలో ఒకటి పెట్టి ప్రతి ఒక్క కేసు ఏదైతే ఉందో దాన్ని విచారించాలి. ఇది జెన్యూనా కాదా, ఏదో పెడితే తీసుకొచ్చి వేసేయడం కాదు, జెన్యూనా కాదా అని వెరిఫై చేయాలి. సో ఇది సెకండ్ పాయింట్. అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే, న్యాయ వ్యవస్థలో ఏదైతే ఉందో ప్రతి ఒక్క సెక్షన్లో ఈ జెండర్ ఉంటే ఇంత పవర్ఫుల్ అనేది ఉండకూడదు. ఈ సవరణ జరగాలి. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే ఇలాంటి ఆత్మహత్యలు తగ్గుతాయి. మన అబ్బాయిలకు కూడా మన సమాజంలో బతికే ఇది ఉంటుంది, అంటే బతకాలి, మనం కూడా ఏదో ఒకటి సాధించాలి అని. ఇక్కడ ఈ ఆత్మహత్య చేసుకున్నప్పుడు మనోడు ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ట్విట్టర్లో పోస్ట్ చేసినప్పుడు మన ఇండియన్స్ని ఎవరిని యాడ్ చేయాల. యుఎస్లో మన ఎలన్ మాస్క్ వీళ్ళని యాడ్ చేశాడు. ఎందుకు? ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎవరికి, పొలిటీషియన్కి ఎవరికి పెట్టినా సరే, ఎవరికి పంపించినా సరే దాన్ని తీసి ఒక చెత్త కుప్పలో పారేసినట్టే ఉంటుంది. ఈ ఇష్యూ ఇంత పెద్దదిగా అవడానికి కారణం కూడా ఇదే. తను చేసిన ఒక మంచి పని మన ఇండియన్స్ ఎవరిని ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయకుండా పోవడం. సో ఇది నా పాయింట్. మరి మీకు ఇలాంటి ఆత్మహత్యలు తగ్గాలంటే, మన అతుల్ సుభాష్ ఆత్మకి న్యాయం జరగాలంటే ఈ 3 పాయింట్లలో ఏదో ఒక పాయింట్ అయితే జరగాలి. ఇది నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు? కిందైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఆత్మహత్యలు అబ్బాయిలు మళ్ళీ ఫ్యూచర్లో రాకూడదు. అంటే ఎంత నరకం అనుభవించుంటాడో మీరే ఆలోచించండి. అబ్బాయిలారా మేల్కోండి. ప్రతి ఒక్కరూ అతుల్ సుభాష్ గురించి తెలుసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. బాయ్.